అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నిన్న న్యూస్ చూశానండి. మన విరాట్ కోహ్లీ ఏదో స్పెషల్ వాటర్ తెప్పించుకొని తాగుతారంట. ఎక్కడి నుంచో ఒక ½ లీటర్ బాటిల్ వచ్చి ఏదో 1000 రూపాయలు 2000 రూపాయలు అవుతాయంట. కాదండి, ½ లీటర్ కదా, 100 ml. సో 1 లీటర్ అంటే ఒక 10,000 రూపాయలు అవుద్ది. ఇంకా ఎవరో పెద్ద పెద్ద సెలబ్రిటీలు, సినిమా యాక్టర్లు, మన బాలీవుడ్ యాక్టర్లు అందరూ కూడా ఎక్కడి నుంచి స్పెషల్ వాటర్ తెప్పించుకొని తాగుతామని చెప్తున్నారు. అంటే ఆల్కలైన్ వాటర్ అంటారు. అవి తీసుకుంటే బోన్స్ బాగుంటాయి, ఆ ఎనర్జీ బాగుంటుంది, ప్లస్ మన నర్వ్స్ కండిషన్ బాగుంటుంది, మజిల్స్ బాగుంటాయి. సో ప్రాపర్గా ఆలోచించగలుగుతాము, బాడీలో ఆక్సిజనేషన్ చాలా చెప్పారు. నాకే టెంప్టింగ్ ఉంది అది చూడంగానే. అబ్బా ఎక్కడ దొరుకుతుందో అడ్రస్ కనుక్కొని తెప్పించుకుందాం అనుకున్నాను. కాకపోతే 1 లీటర్కి 10,000 అంటే చాలా చేయొచ్చండి బాబు. 10,000లో మంచిగా రోజుకి 4 సార్లు తిని ఒక నెల గడపచ్చు. మామూలు వాళ్ళకి వీలయ్యేది కాదు. అలా కాకుండా సింపుల్గా మన ఇంట్లోనే ఆల్కలైన్ వాటర్ తయారు చేసుకుంటే ఎట్లుంటుంది? రూపాయి ఖర్చు లేదు, దానికి ఏ మందులు వాడక్కర్లేదు. ఏదో 10,000 పెట్టి వచ్చేటువంటి వాటర్కి బ్లడ్ pH ఎంత ఉందో అదే pHని మనం ఇంట్లో రూపాయి ఖర్చు లేకుండా క్రియేట్ చేసుకోవచ్చు. నిజంగానే చేయొచ్చు. ఇప్పుడేంటి వాళ్ళు కనిపెట్టారు, ఏదో మేము కనిపెట్టామని వాళ్ళు కనిపెట్టడం ఏంటి? మన తాతలు అమ్మమ్మలు ఎప్పుడో కనిపెట్టారు దీన్ని. కాకపోతే ఇప్పుడు మార్కెటింగ్ చేసుకునే దానికి బ్రాండ్ నేమ్ పెట్టి లీటర్ 10,000 అమ్ముతున్నారు. కానీ అసలు అక్కర్లేదండి, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మంచిగా వాళ్ళకన్నా హెల్తీగా మనం ఉండొచ్చు, ఖర్చు లేకుండా. 10,000 పెట్టి 1 లీటర్ తెప్పించుకున్నాం అనుకోండి, తాగేటప్పుడల్లా గుర్తొస్తుందండి 10,000 పెట్టానని. ఒక్కొక్క ముక్క తాగేసరికి అమ్మాయ నేను 10 రూపాయలు తాగాను ఇలా అనిపిస్తుంది. డబ్బులు తాగినట్టు ఉంటుంది, దాన్ని నీళ్ళు తాగినట్టు ఉండదు. మనం నీళ్ళు తాగేటప్పుడు నీళ్ళుగానే ఫీల్ కావాలి కదా. సో అందుకని మన ఇంట్లోనే ఆల్కలైన్ వాటర్ తయారు చేసుకోవాలంటే, ఆల్కలైన్ అంటే pH ఉంటుంది. pH అనేది 7 అంటే 1 to 14 ఉంటుంది. 7 అనేది న్యూట్రల్ అంటారు. 7 కన్నా తక్కువ ఉంటే అసిడిక్ అనమాట. 7 కన్నా ఎక్కువ ఉంటే ఆల్కలైన్ అంటారు దాన్ని. ఆల్కలైన్ ఉంటే మనం తీసుకునేటువంటి లిక్విడ్, తాగేటువంటి నీళ్ళు కానీ, ప్లస్ తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఆల్కలైన్ అయితే మన హెల్త్ బాగుంటుంది. అంటే రెసిస్టెన్స్ పవర్ బాగుంటుంది. ఇప్పుడంతా రెసిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నారు కదా. రెసిస్టెన్స్ పవర్ బూస్ట్ కావాలి, ఇమ్యూనిటీ పవర్ బాగుండాలి అని చెప్పి ఇవి చెత్త చెదారం తీసుకుంటున్నారు. అక్కర్లేదు, మన ఇంట్లో ఉండే వాటర్తో మనం చేసుకోవచ్చు. సో 7 కన్నా ఎక్కువ ఉండేటట్టు pH వాటర్ తయారు చేసుకోవాలంటే సింపుల్. మీరు ఎప్పుడు నీళ్లు తాగబోయినా 1 గ్లాసు నీళ్ళు తీసుకోండి. దాంట్లో ఒక 7-8 డ్రాప్స్ నిమ్మకాయ పిండి వేయండి. నిమ్మకాయ అంతే, నిమ్మకాయ పిండి అది పూర్తిగా కరగాలి. ఒక 2-3 నిమిషాలు ఆగండి. అది పూర్తిగా కరిగిపోయిందా ఇంకా తాగండి, ఆల్కలైన్ అయిపోతుంది. నిమ్మకాయ నీళ్లు కలిపినటువంటి నీళ్ళు ఆల్కలైన్. అరే నిమ్మకాయ నీళ్ళు సింపుల్. ఈ ఆల్కలైన్ వాటర్ని దీన్ని 10,000 పెట్టి అమ్మడం ఏంటండి? దీన్ని మనకు తెలియని రహస్యమా? తెలుసు కదా. సో అందుకని నిమ్మకాయ నీళ్ళు తీసుకుంటే మీరు ఆల్కలైన్ వాటర్ తాగినట్టే. లేదా కొన్ని మిషన్లు కూడా వచ్చాయి, ఇప్పుడు పెద్ద పెద్ద మిషన్లు వచ్చాయి, 4,000 5,000 చెప్తున్నారు ఆల్కలైన్ వాటర్. నిమ్మకాయ పిండుకుంటే వచ్చి ఆల్కలైన్ వాటర్కి అంత పెద్ద మిషన్ పెట్టడం ఎందుకండి? సో నిమ్మకాయ నీళ్ళు తీసుకోండి. అలాగే మీరు నీళ్లు తెచ్చుకొని బిందెలో స్టోర్ చేసుకుంటున్నారు అనుకోండి. ఆ బిందె కాపర్, రాగి బిందె అయితే మీ వాటర్ ఆల్కలైన్ అయిపోతుంది. దాంట్లో స్టోర్ చేయడం, దాంట్లో ఏమీ కలపక్కర్లేదు. రాగికి ఆ కెపాసిటీ ఉంది. అందుకే పాత రోజుల్లో పెద్ద పెద్ద రాగి బిందెలు ఉండేటివి. వేడి చేసుకొని కాచుకునే దానికి రాగి చరవలు అని చెప్పి వాటర్ పెద్ద పెద్దవి ఉండేటివి. దాంట్లో బావిలో నుంచి నీళ్ళు తోడి రాగి బిందెలు పోసేవాళ్ళు. దాంట్లో ముంచుకొని తాగడమే. అలాగే ఉంటాయి రోజంతా. కంబైన్ ఫ్యామిలీస్ ఉండేది కదా, ఒక 10-15 మంది ఉండేవాళ్ళు ఇంట్లో. ఎవరైనా సరే రాగి బిందెలు ముంచుకొని తాగడమే. అందరూ హెల్త్లు బాగుండేటివి, ఎందుకంటే ఆల్కలైన్ వాటర్. రాగికి కెపాసిటీ ఉంది. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే, ఈ స్టీల్ బిందె ఉన్నప్పటికీ దాంట్లో రాగి నాణ్యాలు వేస్తారు. రాగి నాణ్యాలు వేసి దాన్ని స్టోర్ చేసి పెడతారు. మీరు ఎప్పుడైనా కాశీకి వెళ్ళారా? కాశీకి వెళ్ళినప్పుడు గంగాజలం అని చెప్పిస్తారు, చూసారా? స్టీల్ పాత్రలు ఇవ్వడం ఎప్పుడైనా చూసారా మీరు? రాగి పాత్రలోనే ఇస్తారు. ఎందుకు ఇస్తారు? అది ఎప్పుడు పట్టినా కానీ అది డిస్ఇన్ఫెక్ట్ కాకుండా, దానిలో బ్యాక్టీరియా వైరస్ పెరగకుండా చూసేది రాగి. సో అది ఎప్పటికీ ఉండే కొద్దీ, ఎక్కువసేపు ఉంచే కొద్దీ అది ఆల్కలైన్ అవుతుంది. ఆల్కలైన్ వాటర్ తీర్థం లెక్క తీసుకుంటే అది అమృతంలాగా పనిచేస్తుంది. అది దీని వెనుకునేటువంటి బ్యాక్గ్రౌండ్. సో మన ఇంట్లోనే మనం చేసుకుందాం, గంగా నీళ్ళు తయారు చేద్దాం. సో ఈ ఆల్కలైన్ వాటర్ ఎలా చేసుకోవచ్చు. అలాగే మనం ఇంట్లో ఉండేటువంటి బిందెలో కానీ దేంట్లో అయినా సరే పట్టిక వేద్దాం. పట్టిక దొరుకుతుంది బయట. ఏదైనా కిరాణా షాపులకి వెళ్ళి పట్టికని అడగండి. ఈ బార్బర్ షాపులో జెంట్స్కి అయితే బాగా తెలుస్తుంది. షేవింగ్ అయిపోయిన తర్వాత ఒక తెల్లటి తీసుకొని రుద్దుతారు, మొత్తం మంట పుడుతుంది బాగా. ఎప్పుడెప్పుడు తీసేస్తారనిపిస్తుంది.
కదా. సో అది పటిక అంటే అది ఎందుకు రుద్దుతారు అక్కడ, ఎక్కడైనా కట్ అయితే దానికి ఇన్ఫెక్షన్ అయిపోయి మళ్ళీ మనకు ప్రాబ్లం రాకుండా ఉండడానికి పటిక. పటిక అంటే ఆలం, దాన్ని ఇంకా ఇంతవరకు అయితే మార్చలేదు, దాని ప్లేస్ని ఏది రీప్లేస్ చేయాలి ఇంకా ఇంతవరకు డిస్ఇన్ఫెక్ట్ కోసం. సో ఆ ఆలం పటిక పెద్ద మొక్క తెచ్చుకొని దాన్ని మీరు నిల్వ చేసినటువంటి నీళ్ళలో వేయండి, మొత్తం వాటర్ అంతా ఆల్కలైన్ అయిపోతుంది, ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి క్రిములన్నింటినీ కూడా గుంజేస్తుంది, అది కరగదు, అంత తొందరగా కరగదు. కాబట్టి ఆ వాటర్ కూడా ఆల్కలైన్ వాటరే ఉంటుంది. అలాగే కొన్ని తులసి ఆకులు వేయండి, తుంచి జస్ట్ వేయాలి, దాన్ని నలిపి మాత్రం వేయద్దు, అలాగే వేయండి. గ్రాడ్యువల్గా మీ వాటర్ pH 7 కన్నా దాటిపోతుంది. ఆల్కలైన్ వాటర్ సింపుల్. ఇంత సింపుల్ ఉన్నటువంటి ఆల్కలైన్ వాటర్ తయారీని వదిలేసి ఎక్కడి నుంచో లీటర్ 10,000 తెచ్చుకోవడం ఏంటండి. డబ్బులు ఉన్న వాళ్ళు ఏమైనా చేస్తారు, కిందకి చూడరు కదా, పైకి చూస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి దీని గురించి ఆలోచించరు. మన దగ్గర డబ్బులు లేవు, మనం హెల్త్ మెయింటైన్ చేసుకోవాలంటే తక్కువ ఖర్చే ఉండాలి. ఎక్కువ ఖర్చు అయింది అనుకోండి ఉన్న హెల్త్ పోతుంది కదా. కాబట్టి తక్కువ ఖర్చుతో సింపుల్గా ఇవన్నీ కొన్ని చేంజెస్ చేసుకుంటే మన హెల్త్ అనేది బాగుంటుంది, ఆరోగ్యకరంగా మనం ఉండగలుగుతారు. మీరు ఆల్కలైన్ వాటర్ తాగుతున్నారా, ఎటువంటి జబ్బులు మీకు రావు. ఎవరు వీడియోలు చూడక్కర్లేదండి, నా వీడియోలు కూడా చూడక్కర్లేదు. హెల్త్ మెయింటైన్ చేసుకునేదానికి మీ హెల్త్ మీ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ హెల్త్ కొత్తగా తెచ్చుకోవడం ఏంటి. అప్పుడు మీరే కూర్చొని చెప్పొచ్చు, నా ప్లేస్లో మీరు కూర్చొని చెప్పొచ్చు, ఆల్కలైన్ వాటర్ తాగితే ఎటువంటి జబ్బులు రావు, నేనే ప్రాక్టికల్ అని చెప్పి మీరే చెప్తారు. సరేనా, వాడండి మీరు ముందు. కానీ వాడడం మొదలుపెట్టి 2-3 రోజులు అయిన తర్వాత మీకే మీ బాడీలో వచ్చేటువంటి చేంజెస్ ఏంటో మాకు షేర్ చేయండి. మాకు ఫీడ్బ్యాక్ మాకు తెలుస్తుంది, ఎలా ఉన్నాయో తెలుస్తుంది. మీ ఆల్కలైన్ వాటర్ నాకు పంపించండి, నేను తాగుతాను. దాంట్లో pH ఎంత ఉందో కూడా చూసుకొని నేను తాగుతాను. కాకపోతే కాపర్ పాట్లో పంపించండి, సరేనా. పంపిస్తారా? శని ఆదివారాలు సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో ఇటువంటి ప్రకృతి వైద్య సదస్సులు జరుగుతూ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ మీరు రావచ్చు, మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీసుకురావచ్చు. ఉచిత ఆహారం మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది ఎటువంటి ఛార్జ్ మాత్రం దీనికి ఉండదు. కాకపోతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మాత్రం ఫోన్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్కలైన్ వాటర్ తాగండి, ఇప్పుడు వెళ్ళి ఇమ్మీడియట్ నిమ్మకాయ నీళ్ళు అంతే, ఆల్కలైన్ వాటర్ చాలు, ఈ నిమిషమే మొదలు పెట్టాలి. సరేనా, నేను కూడా వెళ్ళి తాగాలి.